అది ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామం. నేను ఖమ్మంలో సాయికృష్ణ సీడ్స్ మురళి గారి దగ్గర సలార్ అనే వివేక్ సీడ్ వాళ్ళే సలార్ అనే 25 ప్యాకెట్లు తెచ్చి 2 ఎకరాలు వేసానండి. ఈ 2 ఎకరాలు వచ్చి ఇప్పటికి దాదాపు 30 క్వింటాల పైన కాపు పడింది. చిక్కటి కాపు, నల్లిని కూడా తట్టుకుంది. కాయలో కూడా గింజ బాగుందండి. కాయ నిండా బాగుంది. కాటాకు వస్తాయి. తాలుకాయ అసలు ఇంతవరకు ఒక కాయ కూడా లేదు. ఈ విత్తనాన్ని రైతు అనేవాళ్ళు వేసుకోవచ్చు, మంచిగా ఉంది. ఎకరానికి 35 క్వింటాలు వచ్చిందండి. 3 స్టెప్ వచ్చింది పైన. 3 స్టెప్ ఒక చెట్టు కాదు, ఏ చెట్టు చూసుకుని అంతే. 3 రావటం దగ్గర కావండి, దూరం ఉంటే దిగుబడి రాదులే. కానీ నేను ఆట ఇప్పుడు 20 సంవత్సరాలు బట్టి మిర్చి వేస్తూనే ఉంటానండి. ఇప్పుడు ఈ విత్తనం మాత్రం కాయ నిండా గింజ ఉందండి, మంచిగా దగ్గర కాపు, సైజు బాగా వచ్చింది. కలర్ ఉంది మంచిగా, దగ్గర కాపు, నల్లిని కూడా తట్టుకుంది. ఇప్పుడు ఈ పొజిషన్ బట్టి చూస్తే ఎకరం 35 క్వింటాల వరకు అయితే వచ్చిందండి. ఇంకా మళ్ళీ మనం ఎట్నే మందులు మంచిగా కొట్టుకొని చేస్తే మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందండి. 35 ఇప్పుడు ఎకరానికి 30 పడి ఉంటుంది. ఇంకా మనం చేసేదాన్ని బట్టి ఇంకా మంచిగా ఇంకొక ఫిబ్రవరి దాకా మందులు స్ప్రే చేసుకుంటే మంచిగా ఉంటే 3 స్టెప్ వచ్చింది పైన కూడా చిక్కగా ఉందండి కాపు. అంటే ఒకప్పుడు ఇది 4 అడుగుల పైన పెరిగింది. ఇప్పుడు ఏమైందంటే అంతకుముందు మనకి ఇక్కడ దాకా వచ్చిందండి. మన ఎదురు రొమ్ముల దాకా వచ్చిన తోటల్లో ఈ కాసే లోపల ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇది 3వ స్టెప్ పైన కూడా చిక్కగా ఉందండి గొడుగు కాపు. మండ దాటినంత కాయ మొత్తం